హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పకోడా. ఎగ్తో ఇలా పకోడా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పకోడాని ఆనియన్స్ అలాగే మనం కొన్ని ఆకుకూరలతోటి అలాగే పొటాటో లాంటి పకోడా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఎగ్స్తో ఇలా పకోడా చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ పకోడాని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ పకోడాని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. తర్వాత ఈ పకోడాలోకి ఎగ్స్ని ముందే ఉడికించుకొని సిద్ధం చేసుకోవాలండి. ఎగ్స్ పై పొట్టు తీసేసిన తర్వాత దాన్ని కొంచెం కట్ చేసుకొని ఎల్లో కలర్ ఈ నీలం తీసేయాలి. నేను ఇక్కడ ఎగ్ పకోడా రెడీ చేసుకోవడానికి 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. అన్ని ఎగ్స్కి కూడా ఎల్లో కలర్ ఉండే నీలం తీసేసి ఎగ్స్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, పకోడాలోకి ఎగ్ పీసెస్ ఇంత ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఎగ్ పీసుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత అందులో చిటికెడంత పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 2 టీ స్పూన్ శనగపిండి, అలాగే పకోడీ క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా నేను 2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారము, మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్ పీస్లకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకే యాడ్ చేసుకోండి. మనం పకోడా వేసుకోవడానికి వీలుగా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్పైసెస్ కూడా యాడ్ చేసాం కదా, కొంచెం కారం కారంగా చాలా సూపర్గా ఉంటుంది. చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా ఈ పకోడాని రెడీ చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మిగతా మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పకోడీలాగా వేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి, అలాగైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ పకోడా రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉందండి. టేస్ట్ మాత్రం కరకరలాడుతూ స్పైసీగా చాలా బాగుంది. దీన్ని డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు, లేదంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ పకోడాని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.